జంతు జీవరాశులకు తల్లి ఒడి. అడవి తల్లికి దండాలు అంటూ మొరలెత్తి వేడుకునే అటవీ జాతుల్లో ఆదివాసీ జంతువులు కూడా నల్లమల అడవి బిడ్డలే. ఇక్కడి స్థానిక ఆదివాసీ జనుల నానుడిలో ఓ కథ తరతరాలుగా వినవస్తుంది. ఒకసారి పరమశివుడు ఒక భిలుడిగా వేటగాడి నల్లమల అడవిలో సంచరించాడట. ఆ సమయంలో చెంచు యువతిని చూసి ప్రేమలో పడి ఆమెను వివాహమాడాడు. అపర శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి అవతారిక అయిన పార్వతీ అక్షయే తమ చెంచు వనిత అని భావిస్తారు చెంచులు. ఆ చెంచు యువతిని పరిణయమాడిన ఈశ్వరుడు నల్లమల మల్లన్న అని ఆయనే తమ అల్లుడు అని భావిస్తారు. అందుకే ఈ చెంచు ఆదివాసులు శ్రీశైల మల్లయ్య, సిరిపుర మల్లయ్య, ఔకోవయ్య అని ఆర్తిగా పిలుచుకుంటారు. ఈ వృత్తాంతాన్ని ఆలయ ప్రాకార గోడలపై చిత్రలిపిలో లిఖించినవి బొమ్మల రూపంలో కూడా చూడొచ్చు. ఈ కృత్యంపై ఈ చిత్రలిపి ఆలయ పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగానే కాదు, ఈ ఆలయ పురావైభవానికి కూడా తార్కాణంగా నిలుస్తుంది. అందుకే ఈ మల్లికార్జున స్వామి చెందని తమ ఆడబిడ్డ చెంచిత కూడా భ్రమరాంబికగా కొలువై ఉంది అని అంటారు. ఆ సజీవ చరిత్ర